మీ లెక్క ప్రకారం సరే మెజారిటీ స్థానాలు మీకే వచ్చాయి అనుకున్నా కూడా, రేపు వాళ్ళు మీ పార్టీలో ఉంటారన్న గ్యారంటీ ఉందా? లేదా? అనేది. ఎందుకంటే చూస్తున్నాం ఎమ్మెల్యేలు, ఎంపీలే పార్టీలు మారుతున్న సందర్భాలు, అధికార పార్టీ అభివృద్ధి పేరుతో వెళ్ళిపోతున్నారు. అట్లాంటిది సర్పంచులు గూడా రేపు మీ పార్టీలో ఒకవేళ గెలిచినా కూడా అధికార పార్టీలోకి వెళ్ళరని గ్యారంటీ ఏంటి? వాళ్ళని నిలుపుకోవడానికి, వాళ్ళని ఆపుకోవడానికి చేసే ప్రయత్నాలేంటి? నేనైతే జ్యోతిష్యుని కాదు గానీ, బహుశా ఎందుకంటే ఆ ప్రెషర్ వల్ల హ్మ్. గవర్నమెంట్ అక్కడ స్థానికంగా ఉండాల్సినటువంటి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం పంపించే 15th ఫైనాన్స్ డబ్బులు వాళ్ళకు పోవాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులతో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఏమైనా చేసుకొని అభివృద్ధి అనే పేరుతోటి వాళ్ళని తీసుకుంటారేమో కానీ చివరిగా అక్కడ జరగాల్సింది ఏంటంటే ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఆ పాత్ర పోషించడం లేదు అనేది ఈ ఎలక్షన్ ద్వారా రిజల్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. నిజంగా 2 ఏళ్ల పాలనలో మంచిగానే జరిగి ఉంటే మాకు అన్ని సీట్లు రాకూడదు. నిజంగా మమ్మల్ని కేసీఆర్ గారికి కానీ మా బీఆర్ఎస్ పార్టీని ఒకవేళ ప్రజలు విశ్వసించకపోతే అన్ని స్థానాలు మాకు రావు. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి స్థానాలు వస్తున్నాయి. రెండోది ఏం చెప్పిన ఇందాక విజిత గారు అంటే, శాసనసభ్యులు ఉన్నటువంటి తమ సొంత ఊర్లలో, ఇప్పుడు మహబాద్ మండలం సోమ్లా తాండా నాకు తెలుస్తుంది, 27 ఓట్లతోటి అక్కడ సుజాత అనే అమ్మాయి, ఇస్లామాబాద్ సుజాత అనే అమ్మాయి బీఆర్ఎస్ పార్టీ మద్దతురాలు గెలిచింది. అక్కడ మురళీ నాయక్ శాసనసభ్యుడు, ఆయన సొంత తాండా. అంటే ఒక సొంత తాండాలో కూడా కాంగ్రెస్ పార్టీ సొంత ఊర్లో కూడా గెలవలేని పరిస్థితి ఉందంటే ప్రజల వ్యతిరేకత అనేది దీని ద్వారా ముందుకు పోతా ఉంది. ఇంకా పెద్దలు శివకుమార్ గారు చెప్పారు, ఇందిరాగాంధీ తర్వాత ఇంకెవ్వరూ రాలేదు ఉస్మానియా యూనివర్సిటీకి, మావిడ గట్టిగా వచ్చిండు ఏదో చెప్పిపోయిండు అని చెప్పేసి. ముందుగా నిన్న ఒకవేళ పోలీసు ఫోర్సు గతంలో రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పినట్టుగా డీజీపీ గారు, కమిషనర్ గారు నేను వస్తా ఖచ్చితంగా, మీరు అసలు ఉస్మానియా యూనివర్సిటీ గేట్ లోపలికి రాకూడదు పోలీసులు, నేను సొంతంగానే వస్తా, ఎవరు వస్తారో నేనే మాట్లాడతా, విద్యార్థులు అంటే పెద్ద వచ్చేటోళ్ళు ఏం పెద్ద ఇది కాదు, నేనే మాట్లాడతా అని చెప్పేసి గతంలో మాట్లాడిపోయారు మొన్న ఆగస్టులో వచ్చినప్పుడు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఒకరోజు ముందే విద్యార్థి నాతో సహా నా ఇంటికి 11 గంటలకు పోలీసులు, తెల్లవారుజామున 5 గంటలకు పోలీసులు నన్ను కూర్చోబెట్టి బయటికి పోనీయకుండా చేశారు. నాతో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీఆర్ఎస్వి ఏదైతే విద్యార్థి విభాగం నాయకులకు అందరికీ కూడా ముందస్తు అరెస్టులు చేశారు. ఎందుకంత భయం? నిజంగా రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి మన దగ్గరకు వచ్చేవాళ్ళు, డిబేట్స్కి వచ్చేవాళ్ళు, ఆస్మా గానీ లేకపోతే దామోదర్ గానీ వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. ఎస్ మేడం, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. అయితే నిజంగా రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారమే మీరు పోలీసులు, కమిషనర్ గారు, డీజీపీ గారు, మీరు ఒక్క పోలీసు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అవసరం లేదు, డిసెంబర్ నాటికి మళ్ళీ నేను వస్తా, ఇక్కడ 1000 కోట్లు ఇస్తా, 1000 కోట్లు ఇవ్వడమే కాదు 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలతో నూతన ఆవిష్కరణలు పూర్తి చేసిపోతా, నేను ఇక్కడ స్కూటీల గురించి అన్ని మాట్లాడినటువంటి మాటలు మొన్న మాట్లాడిండు. కానీ విద్యార్థులు తిరగబడ్డారు, వెంబడించి. నిన్న మీ మీడియా వాళ్ళు దయచేసి కొంత ప్రభుత్వ అనుకూల మీడియా దానికి రాయకున్నా కూడా ఏదైతే సామాజిక మాధ్యమాల్లో కానీ లేకపోతే నిజాన్ని నిర్భయంగా చూపించినటువంటి మీడియా నిన్న రేవంత్ రెడ్డి గారి పరిస్థితిని చూపించింది. అక్కడ కళ్ళకు కట్టినట్టుగా రేవంత్ రెడ్డి డౌన్ అని చెప్పేసి, ఉద్యోగాలు ఇక్కడ ఇచ్చినావు, మా ఉద్యోగాలు లేవు, యూనివర్సిటీలో 40-50 ఏళ్ళు వచ్చినా కూడా మా పరిస్థితి ఇక్కడే ఉంది, నువ్వు చెప్పిన మాట ఏంది, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పిన మాట ఏంది, నీ జాబ్ క్యాలెండర్ బోగస్ జాబ్ క్యాలెండర్, అసెంబ్లీలో పెట్టి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క ఉద్యోగాన్ని కూడా నింపలేదని చెప్పేసి విద్యార్థులు తమ నిరసనను వ్యక్తం చేశారు. దాంట్లో సక్సెస్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు మీడియాను మాయ చేసి లేకపోతే మభ్యపెట్టి తనకు అనుకూలంగా 4 లైన్లు రాపించుకుంటున్నాము, కానీ నిజమైన ఉద్యమకారులు, నిజమైనటువంటి ఆ ఉద్యమాల ఊపిరిగడ్డ నిన్న మలినమైపోయింది. రేవంత్ రెడ్డి గారితో మలినమైపోయింది. ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పేసి అరెస్ట్ చేసిన అక్కడ ఉన్నటువంటి చెట్టు పుట్ట గాలి అన్ని కూడా ప్రశ్నించింది నిన్న. ఇక దానికి ఇంకా కొంతమంది భజన పరులు తయారయ్యారు. మా దాంట్లో ఎట్లా భజన పరులు అయ్యారు అంటే, నిజాన్ని నిర్భయంగా మాట్లాడలేక తమ పదవుల కొరకు లేకపోతే తాము పైకి వచ్చి రాజకీయాలను లేకపోతే అక్కడనే ఉండే వీసీల కొరకు, రిజిస్ట్రార్ల కొరకు ముఖ్యమంత్రి గారికి భజన చేసే పరిస్థితి ఏర్పడింది. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న జరిగింది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. నిజంగానే జరిగితే ఈ 2 ఏళ్లలో ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు అంటే ఈ 2 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? ఎంతసేపు ఈ రోజు కూడా కేసీఆర్ గారి పైన ఏడవడం, కేసీఆర్ గారి పైన మాట్లాడడం, దాన్ని తప్పిస్తే ఇంకొకటి లేనే లేదు పరిస్థితి ఈ రోజు. రెండోది ఏంటంటే
15th ఫైనాన్స్ సంబంధించినటువంటి డబ్బుల మీద ఉన్నటువంటి యావ అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపైన, లేకపోతే బీసీల పైన, ఎస్సీల పైన, తాండాల పైన, గ్రామీణ రోడ్ల పైన, పారిశుద్ధ్య నీరు పైన, పారిశుద్ధ్య కార్యక్రమాల పైన, నర్సరీ పైన, అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి లేదు. అది ఎంత ఘోరంగా అయిపోయిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ 2 ఏళ్లుగా ఒక్క సర్పంచ్ కు ₹1 కూడా చెల్లించలేదు. ఏడా కూడా 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ₹1 చెల్లించలేదు. గతంలో 9.5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవార్డులు రివార్డులు ఇచ్చినా తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చేది 21 అవార్డులు అయితే 19 అవార్డు తెలంగాణ ప్రాంత పల్లెలకు వచ్చేటివి. మిగతా 2-3 గుజరాత్ కో ఉత్తరప్రదేశ్ కో ఒక్కొక్కటి పోయేది. ఆ రోజు అట్లా పనిచేసినాం. కేసీఆర్ గారి పాలనలో వైకుంఠ ధామాలు కానీ, నర్సరీలు కానీ, రోడ్ల పరిశుభ్రత కానీ, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి రోడ్ల అభివృద్ధి కానీ, పంచాయతీల భవనాలు కానీ, లేకపోతే మార్కెట్ కమిటీలకు మార్కెట్ ఇవి గోదాములు కానీ, రైతు కేంద్రాలు కానీ, ఎంత బ్రహ్మాండంగా గ్రామాలు గాంధీ గారు చెప్పినట్టు గ్రామాలే పల్లె విరిచి అంటే దానికి ఒక బ్రహ్మాండమైన స్థాయిలో వెళ్ళింది. కానీ ఈరోజు 2 ఏళ్ల నుంచి పల్లెలన్నీ కూనరిల్లిపోయినాయి. పల్లెలో ₹1 లేదు. రోడ్డు మీద కనీసం మట్టి పోసే పరిస్థితి లేదు. గుంతలు పడ్డ రోడ్ల మీద ఆ మిషన్ భగీరథలో పైపులు కట్ అయితే దానికి టేపులు చుట్టే పరిస్థితి లేదు. మంచినీరు సగం వస్తుంది, సగం రావడం లేదు. పల్లెల్లో ఎక్కడ కూడా పల్లె బస్తీ దవాఖానాలు లేవు. పరిస్థితి లేదు. సంవత్సరాల ముందు సర్పంచ్లను గాని లేకపోతే ఎంపీటీసీలను గాని ఇబ్బంది పెట్టింది ఎవరు? టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇప్పుడు సర్కిల్ ఇదేమంటే ఇది గవర్నమెంట్ లో నేను ఆన్లైన్ లో ఉన్నా కదా, కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. నేనేమంటున్నానంటే నేను చెప్పే దాంట్లో ఏ రోజున మీరు ₹1 ఏదైనా గ్రామ పంచాయతీకి చెల్లించిరా? సర్పంచ్ బిల్లులు ఏదైనా ఊరుంటే మీకు టర్న్ వచ్చినప్పుడు పలాని ఊర్లో పలాని మండలం, పలాని జిల్లా, పలాని మండలం, పలాని గ్రామ పంచాయతీ ఊరు, ఇగో పలాని సర్పంచ్ ఇన్ని నిధులు బకాయి ఉంటే ఇగో ఇన్ని నిధులు ఇచ్చినామని చెప్పమనండి. నేను దానికి సర్పంచులు హైదరాబాద్ వచ్చి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఇస్తామంటే కూడా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పంపించారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు వాళ్ళని పోయి 4-5 పోలీస్ స్టేషన్లలో పోయి ఇడిపించే పరిస్థితి, వాళ్ళకి మద్దతుగా మేము అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితి చాలా చూస్తున్నాం. వాళ్ళకు కేంద్రం నుంచి వచ్చే 3,000 కోట్ల మీద ఉన్న ప్రేమనే ఈ రోజు ఎలక్షన్. కేంద్రం నుంచి వచ్చే 3,000 కోట్ల రూపాయలతోటి ఏదో నడిపిద్దామన్న ఆ ప్రేమ తప్ప నిజంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి గారికి లేదు. అందరూ శాసనసభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కరిద్దరు కాదు. శ్రీనివాసరెడ్డి గారు, మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండు, మేము చావులకు పెళ్లిలకు తప్ప ఊర్లో తిరిగే పరిస్థితి లేదు, మా దగ్గర ₹1 లేదని చెప్పేసి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అంటారు. ఇంకోవైపు బాలు నాయక్ గారు అదే బాధ, ఒకవైపు వాకిటి శ్రీహరి గారు అదే బాధ, ఒకవైపు ఇంకా మా ఇక్కడ మహబూబాద్ జిల్లాకు వస్తే మురళీ నాయక్ గారు, నేను గతంలో డాక్టర్ ఉంటుంటే రోజు ₹4 ఆడుతుంటే నా చేతులలో మెడికల్ అన్న చూస్తుంటే ఇంజక్షన్లు ఇస్తుంటే ₹4 వస్తుంటే ఇదే బాధ, ₹1 లేదు, రోజు ఊర్లో వచ్చి నన్ను తిట్టిపోతున్నారు, నువ్వేం ఎమ్మెల్యే అని చెప్పేసి. సేమ్ డోర్నకల్ శాసనసభ్యులు రామచంద్ర గారి పరిస్థితి కూడా, నేను డాక్టర్ ఉండే రోజు ₹4 వస్తుండే కానీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పట్టించుకున్న పరిస్థితి లేదు, మంత్రులు పట్టించుకున్న పరిస్థితి లేదు, రూపాయలు ఏ గ్రామాలకు మేము ఇచ్చింది లేదని చెప్పేసి బహిరంగంగా అంటే క్లోజ్డ్ రూమ్ లో మాట్లాడే పరిస్థితి గతంలో ఉన్నా కానీ భారీ బహిరంగంగా ప్రజల ముందు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ చాలా రకాలుగా ప్రజలను మోసం చేసింది, మాట చెప్పింది. ఏదైనా అంటే కేసీఆర్ గారు అప్పు చేసిండు మేము తెలియదు, ఆనాడేమన్నా అంటే కేసీఆర్ గారు అప్పే చేస్తున్నాడు అందుకొరకు మాకు ఓటేయండి 100 ఏళ్ల పార్టీ, కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మేము చెయ్యము అని చెప్పారు. అదే 2 ఏళ్లలో మళ్ళీ ఎక్కడ ఒక మంచి రోడ్డు మీద మట్టి పోయేలా, కొత్త రోడ్ వేయలే, కొత్తది ఏది తీసుకోవాలి, 2.5 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఎక్కడ తీసుకుపోయినా 2.5 లక్షల కోట్ల అప్పు అంటే దబ్బబ్బ ఢిల్లీకి మోసినావా అంటే చెప్పాడు, ఎక్కడ పంపించినావా అంటే చెప్పాడు. 2.5 లక్షల కోట్లతోటి ఏమైనా ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టినావా, కొత్తగా ఏమైనా సంక్షేమ పథకాలు ఇచ్చినావా, ఏమైనా నూతనంగా ఏమైనా కొత్తవి ఏమైనా తీసుకొచ్చినావా, లేకపోతే తులం బంగారం ఇచ్చినావా అంటే ఏమీ లేవు. అంటే నయవంచనకు పాలు చేస్తుంది, నయవంచనకు గురి చేస్తుంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ యొక్క ఆగడాలు గమనిస్తా ఉంది. ఇక ప్రజలు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలను ప్రతి అడుగున మోసం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా కళ్ళు తెరవని చెప్పండి. ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట, ఈరోజు నిరుద్యోగులు ఊర్లలో పోతే
వాళ్ళ సర్పంచ్ మీరు సర్పంచ్లో పోటీ చేయకండి మంచిగా చదవండి అంటాడు. ఆయననే మూడు పార్టీలు మారవచ్చు, ఏ పార్టీ జెండా పట్టొద్దు అని అంటాడు. ఈయన 3 పార్టీల జెండా పట్టవచ్చు, ఈయన రావచ్చు మంత్రి కావచ్చు, కానీ వీళ్ళు పోకూడదు అని అంటాడు. రెండోది ఏమంటాడంటే మీరు ఎవరి నీడలో ఉండకూడదు అంటాడు. ఈయన మాత్రం చంద్రబాబు గారి నీడలో ఉండొచ్చు. ఈయన ఏమంటాడంటే మేము బ్రహ్మాండంగా ఇంగ్లీషే వద్దని. ఇక్కడ పోతుంది సమాజము, ఇంగ్లీషే నాకు రాకపోతే ఏంది నేను చేసిన అంటాడు. ఏదన్నా ఒక యూనివర్సిటీ ఒక విద్యాక్షేత్రం సరస్వతి నిలయం పోయినప్పుడు బాగా చదవాలి, ప్రపంచంతో పోటీ పడాలని అంటారు. కానీ ఆయన దురదృష్టవశాత్తు ఏంటంటే ఇంగ్లీష్ రాకుండా పర్లేదు అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఈరోజు ఈ రకంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారంటే ఎటు పోతున్నాం అనేది గుర్తించుకోవాలని చెప్పేసి అడుగుతున్నా. ఒకటి ఇప్పటికైనా నష్టం లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు మీ నోరు కట్టుకొని ఇందాక ఏమంటుండే కాంగ్రెస్ పార్టీలో శివకుమార్ గారు ఏమంటుండే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అట్లా జరగవు, కాంగ్రెస్ పార్టీలో గతంలాగా మేము అవినీతి లేదంటున్నారు. మేము చెప్పాల్సిన పని లేదు. మీ సాక్షాత్తు మంత్రి గారి కూతురు మా యొక్క వాటాల కొరకు గన్ను పెట్టిరని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను కాదు చెప్పింది. దీనిపైన మీరు సమాధానం చెప్పుకోవాలి. దీనిపైన మేము చెప్పాల్సిన పని లేదు. దీనిపైన మీరే మంత్రి గారు మాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించిన రోడ్డు మా దేవాదాయ శాఖకు సంబంధించిన రోడ్డుకు సంబంధించి ఆయన జపాన్ లో ఉంటే జపాన్ తెప్పించుకున్న ఫైల్ అని అంటున్నారు. నాది అంటే ఏమైపోతుందంటే వీళ్ళకు వాటాలు పంచుకునే దాంట్లో పంచాయతీలలో ఉన్నారు తప్ప ప్రజలకు అభివృద్ధి చేసే దాంట్లో లేరు. కాబట్టి వాళ్ళు రేపటి రోజు భవిష్యత్తు పాపం మళ్ళా ఇన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఇప్పుడు రేపు ఏ పరిస్థితితో వస్తుందో ఈ కాంగ్రెస్ పార్టీలోని ఒక ఆందోళన మాత్రం ఉంది. సో ప్రేమ్ గాంధీ గారు ఏదైతే అంటే మీరు ఇందాకే అడిగారు నిధులు అభివృద్ధి ఎలా చేస్తారు ఏంటి అనేది, మీ నుంచే ఆల్మోస్ట్ 3,000 కోట్ల నిధులు రావాలి, అవి వస్తాయి. దాంతోపాటు సంపద సృష్టి అలాగే నిధులు సమకూర్చడం ఇవన్నీ కూడా ఒక విజన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర, ఈవెన్ రేవంత్ రెడ్డి దగ్గర. కాబట్టి రేపు డెఫినెట్గా గ్రామాల అభివృద్ధి జరుగుతాయి. అదే కాదు ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఇచ్చిన గ్యారంటీలు హామీలు ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తాము అని చెప్తున్నారు. అంటే ఏదైనా కానీ మంచి జరుగుతుందంటే యాక్సెప్ట్ చేద్దాం, దాంట్లో ఏం లేదు. మంచి విజన్తో రేజింగ్ తెలంగాణ అన్నారు కానీ అది ఆ స్థాయిలో కనబడట్లేదు. అంటే మాటలకు ఉన్నటువంటి వాడు వేరు, ప్రాక్టికల్గా ఉండేటువంటి అన్ని సబ్జెక్ట్ కోట్ల పెట్టుబడులు వస్తే ఇంకా మీరు కనిపిస్తలేదంటే ఎట్లా? అయితే నేనేమంటున్నా అన్ని వేల కోట్లు వచ్చినా కానీ అంతకన్నా ఎక్కువ అప్పులు కనబడుతున్నాయి కదా, అప్పులు కనబడుతున్నాయి. సంక్షేమ పథకాల బాకీ